Hi, hello, namaste. Welcome to our channel. Eat healthy, stay wealthy. Today's recipe స్వీట్ పొటాటో హల్వా. అదేనండి, చిలకడ దుంపల హల్వా. ఎంతో కమ్మగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉండే ఈ హల్వా తయారీ విధానం చూసేద్దామా? మరెందుకు ఆలస్యం, కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: చిలకడ దుంపల తురుము 1 కప్, బెల్లం 1/2 కప్, చాప్డ్ డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్, ఘీ 4 టేబుల్ స్పూన్స్. ముందుగా కందగడ్డలను తీసుకొని బాగా కడగాలి. కందగడ్డ పైన ఉన్న చెక్కును అంతా తీసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అంతా హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి అంతా కరిగాక అందులో ముందుగా తురిమి పెట్టుకున్న చిలకడ దుంపల తురుము 1 కప్ వేసి వేయించాలి. ఇది వేగడానికి 5 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు ఈ తురుములో తేమ అంతా పోయే వరకు వేయించాలి. ఇది వేగేలోపు బెల్లంని కరిగించుకుందాం. దీనికోసం మరొక వైపు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ బెల్లం వేసి బెల్లం కరగడానికి 1/4 టీ కప్ ఆఫ్ వాటర్ పోసి బెల్లంని కరిగించాలి. ఈ బెల్లంని ఒక పొంగు వచ్చే వరకు కరగనివ్వాలి. ఇలా కరిగిన బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా ముందుగా వేయించుకున్న చిలకడ దుంప తురుములో వడగట్టుకున్నాను. ఇది అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు తీసుకున్న చిలకడ దుంపల తీయదనాన్ని బట్టి బెల్లంని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిపి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఉడికించాలి. ఇది అంతా ఉడకడానికి 5 నుంచి 7 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు ఈ హల్వా అంతా దగ్గర పడింది కదా, ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం వేసి వేయించాలి. ఇవి కాస్త రంగు మారాక అందులోకి కిస్మిస్ వేసి వేగనివ్వాలి. ఇది అంతా వేగాక ముందుగా తయారు చేసుకున్న చిలకడ దుంప హల్వాలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంపల హల్వా రెడీ. మీరు కూడా నా స్టైల్ హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.